షలోం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? He who did not spare his own son, but gave him up for us all, how will he not also along with him graciously give us all things? దేవుడే బహుమతినిచ్చేవాడు. బహుమతిని ఇచ్చే వారి సామర్థ్యం బట్టి సాధారణంగా బహుమతి విలువను అంచనా వేస్తుంటాం. ఓ వ్యక్తిని బహుమతిగా మనం చూడం, కానీ వారితో మనకున్న అనుబంధం అత్యంత విలువైనదిగాను, వారి సాంగత్యం అత్యానంద భరితలుగాను చేస్తుంది. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక వ్యక్తినే మనకు బహుమతిగా ఇచ్చారని. ఆయనే మన రక్షకుడును, ప్రభువైన యేసుక్రీస్తు. డోర్ బెల్ సౌండ్ విని ఓ పాప డోర్ ఓపెన్ చేస్తుంది. ఆశ్చర్యం! ఎదురుగా నిలబడింది ఆర్మీలో పనిచేస్తున్న తన తండ్రి. గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టి ఇలా చెప్తుంది, దిస్ ఈజ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ అని. క్రీస్తు మనతో ఉంటే మనకు సమస్తం ఉన్నట్లే. ఎస్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇన్ క్రైస్ట్. దేవా, మీరు అనుగ్రహించిన అత్యంత విలువైన వెలకట్టలేని బహుమతి అయిన యేసయ్యను బట్టి మీకు వందనాలు. మా హృదయ వాంఛలు కోరికలన్నీ సఫలీకృతం చేస్తున్న గొప్ప బహుమతిని బట్టి యేసయ్య నామంలో కృతజ్ఞతలు తెలుపుచున్నాం తండ్రి. ఆమెన్.